పాకిస్తాన్ పై భారత్ యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్ చేసింది. 9 ఉగ్రవాద స్థావరాలపై కూడా దాడులు చేసింది. పాక్ లో 4, పీవేకేలో 5 స్థావరాలపై కూడా భారత సైన్యం దాడి చేసింది. బల్హావాల్పూర్, ముర్ఖిరే, సియల్కోట్లో దాడి చేసింది. పీవేకేలోని టెర్రరిస్టుల క్యాంపులను ధ్వంసం చేసింది. దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దాడుల వివరాలను త్వరలో వివరిస్తామని కూడా రక్షణ శాఖ వెల్లడించింది. భారత్ దాడులను పాకిస్తాన్ ధృవీకరించింది. ప్రతీకారం తప్పదని కూడా హెచ్చరించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అవి పీక్స్ కు చేరుకున్నాయి. ఇన్నాళ్లు కూడా పాకిస్తాన్పై నదీ జలాలు, దౌత్యపరంగా దాడులు చేస్తున్న ఇండియా ప్రత్యక్ష దాడులను చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం చేసింది. సీమాంతర దాడులకు కారణమని భావిస్తున్న మొత్తం 9 ఉగ్ర శిబిరాలపై కూడా దాడులు జరిపింది. తాము ఎక్కడ దాడి చేస్తున్నామో తెలిసే పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేస్తున్నామని భారత ఆర్మీ తెలిపింది. పాకిస్తాన్ సైనిక బలగాల మీద, సదుపాయాల మీద అటాక్ చేయలేదని స్పష్టం చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో విరుచుకుపడింది. గత 3-4 రోజులుగా దాడులు చేస్తామని చెబుతున్న భారత ప్రభుత్వం మొత్తానికి రంగంలోకి దిగింది. మరోవైపు ఈరోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కూడా నిర్ణయించింది. ప్రస్తుతం చేపట్టిన దాడుల గురించి పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని కూడా రక్షణ శాఖ ప్రకటించింది. ఇక న్యాయం జరిగింది అంటూ భారత ఆర్మీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దాంతోపాటు దాడులకు సంబంధించిన వీడియోలు కూడా పెట్టింది.
సో పెహల్గాం ఉగ్రవాదులు చేసిన దాడి తర్వాత కూడా 2 వారాల తర్వాత భారత్ రంగంలోకి దిగింది. అర్ధరాత్రి నుంచి కూడా దాడులు చేయడం మొదలుపెట్టింది. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇక ఈ అంశానికి సంబంధించి శ్రీనగర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కళాగారు. గుడ్ మార్నింగ్ కళాగారు. ప్రస్తుతానికి 2 వారాల తర్వాత కూడా భారత్ ఏదైతే పెహల్గాం ఉగ్రవాదుల దాడిని తర్వాత కూడా ప్రతీకారం తీర్చుకోబోతుంది. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? దీపిక ముఖ్యంగా ఏదైతే ఇక్కడ భారత్ అంటే 22వ తేదీన పెహల్గావ్ దాడికి మాత్రం అర్ధరాత్రి 1 గంటకు పాకిస్తాన్కి గట్టి దెబ్బ చేసింది, అంటే బుద్ధి చెప్పిందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము మనకు ఆపరేషన్ సింధూర్ని భారత్ ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్తో ఇప్పటి వరకు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాదాపు 9 శిబిరాలపై దాడి చేసినట్లు కూడా ఆర్మీ అధికారికంగా కూడా ప్రకటించింది. దాదాపు అర్ధరాత్రి 1 గంట నుంచి 2:30 వరకు దాదాపు గంటన్నర పాటు జరిగినటువంటి ఈ దాడులలో ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్లోని కొన్ని కీలక స్థావరాలపై దాడులు చేసింది. దీనికి సంబంధించినటువంటి వరకు అర్ధరాత్రి హోరెత్తినటువంటి సమాచారం వెంటనే ఏదైతే మనకు లాహోర్కి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఎయిర్పోర్ట్ అంతా కూడా స్టాప్ చేయడము, తర్వాత కీలకమైనటువంటి స్థావరాల్లో చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా మరణించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించింది పాక్ సంబంధించినటువంటి ఏదైతే ప్రధాని కూడా చెప్పారు, భారత్ దాడి చేసిందని చెప్పారు. కానీ పహల్గావ్ రోజు దాడి చేసిన రోజు ఆ రోజు పాకిస్తాన్ ప్రధానికి కనపడలేదా? పాకిస్తాన్ సైనికులకు ఏదైతే ఉగ్రవాదులకు కనపడలేదా? పహల్గావ్ దాడి జరిగిన రోజు ఒక నార్మల్ టూరిజం పర్సన్స్ మీద దాడి చేసిన రోజు ఆ రోజు కనిపించలేదా అన్నటువంటిది చాలా మంది భారతీయులు ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటిది, అంటే చెప్పకుండానే పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను భారత సైన్యానికి ఏదైతే ఫ్రీడమ్ ఇచ్చినారో అదే విధంగా అర్ధరాత్రి 1 గంటకు పాకిస్తాన్ శిబిరాలపై 9 శిబిరాలపై శిబిరాలు, లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి స్థావరాలు. అయితే అర్ధరాత్రి జరిగినటువంటి ఈ దాడిలో దాదాపు అక్కడ 10 మంది కూడా మరణించినట్లుంది. అనేక మందికి దాదాపు 35 మందికి పైగా కూడా గాయాలన్నట్లు కూడా అక్కడ పాకిస్తాన్ చెప్పలేకపోతుంది. కానీ మనకు అందుతున్నటువంటి ఏదైతే అధికారికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రాత్రి చాలా గట్టి దెబ్బ మాత్రం పడింది. ఎక్కడైతే ఈ రోజు నుంచి మనకి ఏదైతే మాక్ డ్రిల్స్, సివిల్ మాక్ డ్రిల్స్ ఏదైతే ప్రారంభిస్తున్నామో, ఒకవైపు భారత ప్రభుత్వం మాక్ డ్రిల్స్ అన్నది ప్రారంభించింది, కానీ దాని వెనకాల ఒక ఊహ రచనతో అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి పేరుతో మాత్రము ఒక్కసారి పాకిస్తాన్ గుండెల్లో గుబులు చేయించినటువంటి పరిస్థితి. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రం లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి స్థావరాలు మాత్రం చాలా ధ్వంసమయ్యాయి. అసలు ఎంతమంది అక్కడ ఆపరేషన్లో అంటే చనిపోయారన్నటువంటి మాత్రము ఎక్కడా కూడా పాకిస్తాన్ వెల్లడించట్లేదు. కానీ పాకిస్తాన్ ప్రధాని మాత్రం ఒక హాస్యాస్పదమైనటువంటి కామెంట్ మాత్రం చేశాడు. దీనికి ఖచ్చితంగా మేము బదిలిస్తామని చెప్పారు. కానీ ఆ రోజు 26 మంది చనిపోయిన రోజు, భారతీయులు చనిపోయిన రోజు, ఆ రోజు ఆ బాధ కనిపించలేదు. ఈ రోజు పాకిస్తాన్లో జరిగినటువంటి ఏదైతే స్థావరాలపై దాడి చేయగానే ఆయనకు బాధతో బదిలిస్తామన్నటువంటిది ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ భారత్ ఎక్కడా కూడా చేతులు ముడుచుకొని ఉండలేదు. గట్టిగా దీనికి ఖచ్చితమైనటువంటి ఈ చిన్నది మాత్రం ఒక శాంపుల్ మాత్రమే చూయించారు. ఇంతకన్నా పెద్ద శాంపుల్స్ చూయించడానికి మన భారత్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది దీపిక. సో ఏదైతే నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి 1 గంటకు జరిగినటువంటి కళాగారు, ఇప్పటి వరకు మనం చూస్తే గత 2 వారాల క్రితం జరిగిన ఈ దాడి అనేది అందరినీ కలచివేస్తుంది. ప్రస్తుతం 2 వారాల తర్వాత కూడా భారత్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో కూడా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే 30 మంది ఉగ్రవాదులను కూడా హతమార్చింది ఈ ఆపరేషన్లో. సో పాకిస్తాన్ కూడా దీనికి ప్రతీకారం తీర్చుకుంటానంటుంది. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఆర్మీ ఎలాంటి స్టెప్స్ ముందుకు వేయబోతుంది? అంటే ఇప్పటి వరకు ఎంతో మందిని ప్రాణాలు కోల్పోయిన మన భారత్ ఈసారి ఇక ప్రాణాలు కోల్పోకుండా ఉగ్రవాదులు మాత్రమే హతం చేసే విధంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ప్లాన్స్తో ముందుకెళ్ళిందంటారు? దీపిక, ఖచ్చితంగా
ఇది మొత్తము త్రివిధ దళాధిపతుల విజయంగా మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక ఆపరేషన్ కాదు, ఈ ఆపరేషన్ సింధూర్లో వైమానికము, తర్వాత మనకు ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి మొత్తం అన్ని యాంగిల్ అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ని చేశారు. కానీ ఎక్కడా కూడా మన భారత సైనికులు అక్కడ ఈ అంటే ఈ దాడుల్లో మాత్రం ఎక్కడా కూడా ఎవరికి కాలేదు, అందరూ కూడా క్షేమంగా ఉన్నట్లు కూడా ఆర్మీ ప్రకటించింది. అయితే ముఖ్యంగా మరి ఈ రోజు అర్ధరాత్రి చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కు మరి కొన్ని గంటల్లో ఆర్మీకి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా నిర్వహించారు, ఏ ప్రాంతాల్లో దాడులు నిర్వహించామన్నటువంటి పూర్తి సమాచారంతో అధికారికంగా 10 నుంచి 11 గంటల మధ్యలో ఆర్మీ ఒక ప్రెస్ నోట్ను కూడా విడుదల చేస్తుంది, ఒక ప్రెస్ మీట్ ని కూడా పెడుతున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి ప్రాంతాల్లో పాకిస్తాన్కి చాలా కీలకమైనటువంటి పీఓకేలో ఉన్నటువంటి స్థావరాలు, ఇక్కడ మనకు ముజఫర్బాద్ అన్నటువంటి చాలా కీలకము, తర్వాత కోట్లీ, తర్వాత ముజఫర్బాద్, తర్వాత మనకి ఇక్కడ ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పీఓకోలో ఉన్నటువంటి ఏదైతే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి స్థావరాలన్నీ కూడా పీఓకోలోనే ఉన్నాయి. దాదాపు మదర్సాలు 1000 మదర్సాలకు ముందుగానే సెలవులు ఇచ్చినటువంటి ఒక ఉగ్రవాద అడ్డా ఉన్నటువంటి పీఓకేలో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాలను ఎంచుకున్నారు. దీనికి సంబంధించినటువంటి రా ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు కూడా ఈ సమాచారాన్ని కూడా మొత్తం అంతా కూడా వైమానిక దాడులకు ఆర్మీకి కూడా అందజేసింది. అదే ప్రధాన స్థావరాలపై కూడా దాడులు చేసింది. ఈ స్థావరాలకు సంబంధించినటువంటి పై రాత్రి అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా అసలు ఊహించకుండానే అంటే ఉగ్రదాడి అంటే దాడికి సంబంధించి మనకి ఇంకొక 2 రోజుల తర్వాత భారత్ ప్రారంభిస్తుంది అన్నటువంటి ఊహ్య రచనతోటే ఉన్నారు. కానీ ఎక్కడైతే మాక్ డ్రిల్స్ మనము ఈరోజు ప్రారంభమవుతున్నాయి, కొన్ని గంటల్లో మొత్తమంతా కూడా దేశవ్యాప్తంగా ముందుగానే ఈ ప్రాంతానికన్నా ఈ మనకి ఏదైతే ఈరోజు మాక్ డ్రిల్స్ ప్రారంభమవుతున్నాయో ఆ డ్రిల్స్ కన్నా ముందుగానే అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి పాకిస్తాన్ గుండెల్లో మాత్రము ఒక గట్టి దెబ్బ వేసింది. కానీ దీనికి మొత్తం అంతా కూడా నిన్న ఏదైతే సాయంత్రం జరుగుతున్నటువంటి సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలు, ముందుగానే మనకు ఈ సమావేశాలకు సంబంధించి ఏదైతే జాతీయ భద్రతా అధికారులు కూడా ప్రధానితో నిన్న 2 సార్లు కూడా భేటీ కావడము, వెంటనే ఆ తర్వాతనే దీనికి ఆపరేషన్ సింధూర్ అన్నటువంటిది ఆపరేషన్ని స్టార్ట్ చేయడము, పాకిస్తాన్ పై దాడి చేయడము, ఉగ్రవాద శిబిరాలపై మొత్తం అంతా కూడా దాడి చేయడము, దాదాపు కీలకమైనటువంటి స్థావరాలపై లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి స్థావరాలపై దాడులు చేసినట్లు మొత్తం అంతా కూడా చేశారు. కానీ అక్కడ కొంతమంది ప్రజలు కూడా చనిపోయినట్లుగా ఉంది. కానీ ఉగ్రవాదకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులు మాత్రము మరణించారు. కానీ ఎక్కడా కూడా పాకిస్తాన్ చెప్పటం లేదు. అయితే ఏదైతే అర్ధరాత్రి ఇక్కడ దాడులు ఆపరేషన్ సింధూర్ మనం ప్రారంభించామో, మరొకసారి ఎక్కడ పాకిస్తాన్ తన వక్రబుద్ధి పోగొట్టుకోలేదు కదా. ఇక్కడ మనకి రాజౌరి సెక్టార్లో కొంత ఉగ్రవాదులు చొచ్చుకొని వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారత సైనికులు దాన్ని తిప్పికొట్టారు. ముఖ్యంగా మనకు ఏదైతే కృష్ణఘాటి, తర్వాత షాపూర్, తర్వాత ముంకోట్, మంజార్ కోట్, గంభీర్ అన్నటువంటి కొన్ని కీలక ప్రాంతాలలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేశారు. కానీ గట్టిగా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పట్టి వాళ్ళని కూడా పట్టుకున్నట్లు కూడా ఆర్మీ అధికారులు వెల్లడించడం జరిగింది. ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ పక్షంలో ముఖ్యంగా జమ్మూ నుంచి, తర్వాత మనకు ఇతర ఏదైతే ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా శ్రీనగర్కి, కాశ్మీర్కి ఉన్నటువంటి ఫ్లైట్స్ అన్నిటిని కూడా నిలుపుదల చేస్తున్నట్లు ఇండిగో, తర్వాత మొత్తం ఎయిర్లైన్స్ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఎటువంటి విమానాలు ఇక్కడికి నడిచవు, అంటే ఇదంతా కూడా సర్వీస్ అంతా కూడా స్టాప్ చేస్తున్నట్లు కూడా ఎయిర్లైన్స్ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. దీపిక, సో మొత్తానికి అంటే భారత దాడులపై కూడా ఇప్పుడు మనం చూస్తే పాక్ ప్రధాని స్పందించారు. ఏదైనా కూడా మా ఆర్మీకి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాము, అన్ని పవర్స్ ఇస్తున్నాము అంటూ కూడా పాక్ ప్రధాని తెలపడము, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా దీపిక,
అంటే ఒక్కసారి చిన్న దెబ్బ తాకితేనే పాక్ ప్రధాని విలవిలలాడిపోయారు. మరి దాదాపు కొన్ని సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే తీర ప్రాంతం అంటే నియంత్రణ రేఖను దాటి కాల్పులు జరుపుతుని ఇప్పటి వరకు కూడా భరిస్తూనే ఉంది భారత్. ఒక్కసారి సింధు నది జలాలతో వాటర్ బాంబును ప్రయోగించింది. ఆ దెబ్బతో ఒక్కసారి విలవిలలాడుతుంది పాకిస్తాన్. అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ యొక్క ఏదైతే ముఖ్యమైనటువంటి స్థావరాలపై దాడి చేయడంతో, కీలకంగా ఉన్నటువంటి స్థావరాలపై దాడి చేయడంతో ఒక్కసారి పాకిస్తాన్కి ఆ నొప్పేంటి అన్నది ఒక్కసారి తెలిసింది. కానీ దీనిపై మాత్రము భారత్కి సంబంధించినటువంటి ఇక్కడ సోషల్ మీడియా వేదికగా చాలామంది మా రాజకీయ నాయకులు కానీ ఒక నార్మల్ పౌరులు కానీ ఖచ్చితంగా భారత్ చేసింది, ఖచ్చితంగా ఏదైతే వారికి స్పందించింది అన్నది మాత్రం జై హింద్ అంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భము. కానీ దీనిపై ఖచ్చితంగా నిన్న సాయంకాలం చాలా ఒక గట్టి వ్యూహరచనతోటే ఈ దాడులు ఆపరేషన్ సింధును ప్రారంభించారు. దానికి మొత్తం అంతా కూడా ప్రధాని అధ్యక్షతన ఏదైతే మనకు ప్రధాని అధికార నివాసం నుంచే ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో ఆర్మీకి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ వైపు అడుగులు పడ్డాయనేది మాత్రం ఖచ్చితం. సో మొత్తానికి ఇప్పటికే పాక్ స్థావరాలపై కూడా ఆర్మీ దాడులు నిర్వహించింది. ఇందులో 30 మంది ఉగ్రవాదులను కూడా హతం చేసింది. సో పాక్ ఇంకా అంటే ఏదైనా ఫర్దర్ స్టెప్ తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్త వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందా కళాగారు? ఖచ్చితంగా దీపిక, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్తో ఒక గట్టి దెబ్బ తాకింది. ఎక్కడా కూడా ఆ వక్రబుద్ధి ఎక్కడ పోగొట్టుకోదు. ఎక్కడో ఒకసారి మరి ఒక ప్రయత్నాలు చేయాలన్నటువంటి ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు భారత్ దానికి అంటే ధీటుగా కూడా సమాధానం చెప్పడానికి కూడా అన్ని రంగాలు కూడా ముందుగా ఇక్కడ మనకి నియంత్రణ రేఖ వైపు కానీ, తర్వాత ముఖ్యంగా ఏదైతే పూంచ్ సెక్టర్ కానీ, రాజౌరి సెక్టర్ కానీ, తర్వాత మనకు కార్గిల్ కానీ, తర్వాత శ్రీనగర్ మొత్తం అంతా కూడా రెడ్ అలర్ట్ కూడా హై అలర్ట్ ఇదంతా కూడా మొత్తం ప్రకటించేశారు. విమానాల రాకపోకలు కూడా బంద్ చేశారు. కానీ ఎక్కడ కూడా భారత్ వెనుకడుగు వేయకుండా పాకిస్తాన్కి ధీటుగా సమాధానం చెప్పడానికి అన్ని త్రివిధ దళాధిపతులు సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ చేసేటటువంటి ఏదైతే కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి దానికి మాత్రము ఖచ్చితంగా జవాబు చెప్తుంది. కానీ దీనికి సంబంధించినటువంటి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కొన్ని గంటలు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి సమాచారం. కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి మీడియాకు సంబంధించినటువంటి ఏది కూడా పోస్టులు చేయకుండా పాకిస్తాన్ తన దగ్గర ఎంత లాస్ అయింది మాత్రము ఎక్కడ చెప్పకుండా కొంతమంది చనిపోయారని చెప్తుంది. కానీ నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ దాడితో మాత్రము ఒక్కసారి విలవిలలాడింది. ఆ లాహోర్ ఎయిర్పోర్ట్ను కూడా మొత్తం అంతా కూడా స్టాప్ చేయడం జరిగింది. మరి కొన్ని గంటలు నిన్న సాయంకాలం నుంచి కూడా ఇక్కడ ఏదైతే మనకు శ్రీనగర్కి సంబంధించింది అనుకోవచ్చు, జమ్మూకు సంబంధించినటువంటి ఏదైతే సెంట్రల్ జైల్స్కు ఉన్నదో అదంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దాదాపు మరి కొన్ని గంటల్లో ఇక్కడ మనకు ఏదైతే శ్రీనగర్ అడ్డ మనకు లాల్ చౌక్ దగ్గర ఉన్న మనం ప్రస్తుతం అంతా కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతము. నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి దాంతో ఒక్కసారి కూడా శ్రీనగర్ అంతా కూడా చాలా నిశ్శబ్ద వాతావరణంలో నెలకొని ఉంది. మొత్తం మీద మాత్రము దీని కొరకు ఏ క్షణమైనా ఎప్పుడైనా మీరు సిద్ధంగా ఉండనటువంటి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి ప్రధాని గారికి, తర్వాత మొత్తం అంతా కూడా ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి సోదరులకు జై హింద్ అంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో ఒక ఆపరేషన్ సింధూర్ తోటి ఒక ట్యాగ్ని చేసేసి అందరూ కూడా పోస్ట్ చేస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. దీపిక రైట్. అయితే ఇక్కడ చూసుకుంటే భారత్ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో కూడా నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్పై దాడికి పాల్పడుతుంది. సో ఓవరాల్గా ఆర్మీ టీమ్ ఎప్పుడు మనకి అంటే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్ టైము మనము 10 or 12, 11 అనుకోవచ్చు అంటారా? టోటల్గా అసలు ఎలా ముందుకెళ్ళింది, ఎలాంటి ఆపరేషన్ నిర్వహించింది అనేది ఓవరాల్గా అప్డేట్స్ ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉందంట? ఖచ్చితంగా
ఖచ్చితంగా. ఎందుకనంటే రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి ఏ విధంగా ఆపరేషన్ చేశారు, ఎలా ఎక్కడ ఏ ఏ స్థావరాలపై కీలకంగా వాటిపై దాడులు చేశామన్నటువంటి అంశాలను మాత్రం ఖచ్చితంగా కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ అధికారికంగా కూడా ప్రకటిస్తారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి కీలక స్థావరాలు పీఓకేలోనే ఉన్నాయి, వాటి అడ్డా దాదాపు 9 స్థావరాలపై దాడి చేయడము, తర్వాత లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి ఏదైతే బహపల్పూర్ అన్నటువంటిది ఒక కీలక ప్రాంతం, ఆ ప్రాంతంపై దాడి చేసింది. అక్కడ ఉండేటటువంటి స్థావరాలు 9 స్థావరాలపై దాడి చేసింది. మొత్తం మీద మాత్రం ఇక్కడ బహపల్పూర్, తర్వాత ముర్కిడే అన్నటువంటి ఈ ప్రాంతాలు, తర్వాత మనకు ముస్లిమాబాద్ అన్నటువంటి కీలక ప్రాంతాల్లో ఇక్కడ దాడి చేసింది. ఈ స్థావరాలే చాలా కీలకము. ముర్కిడే అన్నటువంటి ప్రాంతంలో లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి కీలక స్థావరం, ఈ స్థావరంపై కూడా దాడి చేసింది. ముఖ్యంగా 9 స్థావరాలపై దాడి చేసి ఆపరేషన్ సింధూర్తో భారతీయ మన సింధూర్ అన్నటువంటి ఒక ట్యాగ్ లైన్తో కూడా ఇక్కడ ఈ ఆపరేషన్ని చేసింది. ముఖ్యంగా ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఎక్కడా కూడా ఎటువంటి ఈ సైనిక దాడుల్లో ఎక్కడా కూడా వారికి అంటే ఎటువంటి దాడుల్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు, అందరూ కూడా క్షేమంగా ఉన్నామంటూ కూడా ఆర్మీకి అధికారికంగా కూడా ప్రకటించింది. కానీ ఈ దాడులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మరికొన్ని గంటల్లో మనకు ప్రెస్ మీట్ అధికారికంగా కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ చెప్పవచ్చు దీపిక. కళ, నిన్న రాత్రి ఏదైతే జరిగిన దాడుల్లో కూడా పాకిస్తాన్ కూడా భారత్పై అటాక్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో 3 జవాన్స్, మన ఇండియన్ జవాన్స్ కూడా గాయపడినట్లు తెలుస్తుంది. సో వాళ్ళ గురించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు నేను అదే చెప్పాను దీపిక, ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సమయంలో మనకు రాజౌర్ సెక్టార్కి సంబంధించినటువంటి కొన్ని సెక్టార్లో చొచ్చుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే కొంత తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా మన సైనికులకు సంబంధించినటువంటి సెర్చింగ్ ఆపరేషన్స్, ఎందుకంటే వక్రబుద్ధి ఎప్పుడు పోగొట్టుకోదు, ఒకవైపు చేస్తుంటే మరొక వైపు చొచ్చుకొని వచ్చేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి పాకిస్తాన్కి రాజౌరి సెక్టార్లో నిన్న అర్ధరాత్రి అదే సమయంలోనే ఒక కూంబింగ్ చేసే సెర్చింగ్ చేసే టైంలోనే ఎవరైతే ఆ పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి మధ్య జరిగేటటువంటి ఎదురు కాల్పుల్లో ధీటుగా సమాధానం ఇచ్చారు. ఇక్కడ మనకు ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి మన సైనికులకు చిన్న గాయాలైనాయి, కానీ అక్కడ మరి అంతే ధీటుగా అక్కడే అదే స్థలంలో ఉండి కూడా వాళ్లకు మొత్తం ఎదిరించినటువంటి పరిస్థితి. మొత్తం మీద మాత్రం ఏదైతే నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్తో మన భారత సైనికులకు ఎక్కడ ఏమీ కాలేదు, అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. కానీ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విమానాలు కూడా రద్దు చేసినట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రకటించింది. ఎయిర్లైన్స్ కూడా ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎటువంటి ప్లెయిన్స్ కూడా ఈ అమృత్సర్ కానీ, తర్వాత పంజాబ్, తర్వాత శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అన్నిటిని కూడా నిలుపుదల చేసింది. అంతేకాకుండా మనకు ఈ రోజు జరిగేటటువంటి సివిల్ మాక్ డ్రిల్స్కి సంబంధించింది కొన్ని గంటల్లో దాదాపు 300 ప్లేసుల్లో జరగబోతుంది. దీనికి మొత్తం అంతా కూడా శ్రీనగర్ సిద్ధమైంది. ఎందుకంటే బంకర్లలో ఎలా వెళ్ళాలి, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి అన్నటువంటి ఒక మొత్తము ఇక్కడ జరిగేటటువంటి దాడులకు వాళ్ళ కుటుంబాలు కూడా అందరూ కూడా వాళ్ళని రక్షించుకునే విధంగా ఒక మాక్ డ్రిల్ కూడా కొన్ని గంటల్లో ప్రారంభం అవుతుంది దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ గారు.